పెద్దవాళ్ళు చేస్తే మెప్పు, చిన్నవాళ్ళు చేస్తే తప్పు అన్నట్టు ఉంది కొన్ని బ్యాంకుల తీరు. కోట్లకి కోట్ల అప్పులు ఎగవేసి విదేశాలకు పారిపోయిన పెద్ద తలలను వదిలేసి చిన్న చితక పనులు చేసుకునే సామాన్యులను, రైతు కూలీలను, రైతులను మాత్రం బ్యాంక్ అధికారులు టార్చర్ చేస్తున్నారు. తాజాగా అప్పు కోసం బ్యాంకు సిబ్బంది చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ మహిళ ఇంటి ముందు పొయ్యి పెట్టి ఆ మహిళను అవమానించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ మహిళ అప్పు ఎంతో తెలుసా? కేవలం 61,000 రూపాయలు. ఈ 61,000 కోసం ఆ బ్యాంకు సిబ్బంది ఇంత అరాచకం చేయాలా అంటూ జనాలు తిట్టిపోస్తున్నారు. ఈ వ్యవహారం పూర్తి వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లా దేవరుప్పల మండలం పెద్దతండాకు చెందిన గుగులోతు లక్ష్మి అనే మహిళ తెలంగాణ గ్రామీణ బ్యాంకులోని మహిళా సంఘంలో అప్పు తీసుకుంది. తీసుకున్న అప్పుకు 61,000 రూపాయలు బాకీ పడింది. ఈ డబ్బులు కట్టాలని బ్యాంకు సిబ్బంది ఆ మహిళ మీద పదే ఒత్తిడి తెచ్చారు. పరిస్థితి బాగలేదు, కష్టాల్లో ఉన్న, అప్పు కట్టడానికి సమయం కావాలని ఆ మహిళ చాలాసార్లు బ్యాంకు అధికారులు కోరింది. కానీ ఆ మహిళ మొర ఆలకించిన బ్యాంకు సిబ్బంది ఏకంగా ఈసారి ఇంటికే వచ్చారు. అప్పు కడతావా చస్తావా అంటూ ఆమె ఇంటి ముందు హంగామా చేశారు. అంతటితో ఆగని బ్యాంకు సిబ్బంది గుగులోతు లక్ష్మి ఇంటి ముందు వంట వార్పు అంటూ పొయ్య వెలిగించారు. అప్పు కట్టాలని గుగులోతు లక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టి బ్యాంక్ అధికారులు వంట వార్పు చేసి ఆమెకి మానసికంగా టార్చర్ చూపించారు. ఇప్పటికిప్పుడు 10,000 రూపాయలు కట్టాలని, ఫిబ్రవరి 28వ తేదీలోపు మరో 51,000 రూపాయలు కట్టి తీరాల్సిందే అని, కట్టకపోతే అందరూ ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటామని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వేల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఇలాగే బెదిరిస్తున్నారా, దౌర్జన్యం చేస్తున్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకుల నుంచి వేల కోట్లు తీసుకుని ఎగ్గొట్టి మన ముందే తిరుగుతున్న రాజకీయ నాయకుల సంగతి ఏంటి అంటూ గట్టిగా నిలదీస్తున్నారు. సామాన్యులకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.